హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి కుడుములు. చాలా చోట్ల వంటలను కూడా పిలుస్తుంటారు. ఆ గణనాథుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ కుడుములు రెసిపీని ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియోలో చూపించిన పద్ధతిలో మీరు కుడుములు తయారు చేసుకుంటే ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్గా కుడుముని ఆవిరి పట్టాక కూడా విడిపోకుండా చక్కగా పొడి పొడిలాడుతూనే మెత్తగా ఉండే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూసేయచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని వేసుకుని నానబెట్టుకోవాలి. ఇది అరగంట నుంచి గంట సమయం నానాలి పచ్చిశనగపప్పు. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ఒక కడాయిని పెట్టుకోవాలి. దీంట్లోకి 1 కప్పు బియ్యం రవ్వను తీసుకోవాలి. నేనైతే కొన్న బియ్యం రవ్వను తీసుకున్నాను. ఇంట్లో ఆడించిందైనా కూడా కుడుములు చాలా బాగా వస్తాయి. ఏది అందుబాటులో ఉంటే దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 నుంచి 3 నిమిషాల పాటు బియ్యం రవ్వని వేయించుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఏ కప్తో అయితే మనం రవ్వను తీసుకున్నామో అదే కప్తో 3 కప్స్ వరకు వాటర్ని తీసుకోవాలి. ఈ వాటర్ని మూత పెట్టుకుని మరిగించుకోవాలి. కొద్దిగా బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసుకుని కలుపుకోవాలి. అలాగే జీలకర్ర ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే వేసుకోవచ్చు. 1 స్పూను సాల్ట్, అలాగే నెయ్యి లేదా నూనె, ఈ ప్లేస్లో నెయ్యి అయినా నూనె అయినా రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. వేసుకుని మరి కొంచెంసేపు బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఎసరు మరిగినట్లు వచ్చిన తర్వాత మనం వేసిన పచ్చిశనగపప్పు అనేది ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా 1 స్పూన్తో క్రష్ చేస్తే అది మధ్యలోకి కట్ అయినట్లయితే ఉడికినట్లు, లేదంటే మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇది క్రష్ అయింది కాబట్టి దీంట్లోకి మనం వేయించుకున్న రవ్వని తీసుకుని బాగా కలుపుకుంటూ రవ్వని వేసుకోవాలి వాటర్లోకి. ఇది ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి గరిటెతో. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి ఎక్కడ రవ్వ అనేది గడ్డలు కట్టకుండా ఉంటుంది. మొత్తం రవ్వ వేసేసాక కూడా 1 నిమిషం పాటు కదుపుతూ ఉండాలి. అంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకుని రవ్వనంతటి బాగా కలుపుకోవాలి. మరి కొంచెం పలుకుంటుంది. మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్యలో కదపకపోతే అడుగున పట్టేస్తుంది. అలాగే అడుగు మందంగా ఉండని గిన్నె తీసుకున్నా కూడా అడుగును బాగా పట్టేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అడుగు మందంగా ఉండాలి. ఈ విధంగా మరొకసారి కదుపుకున్న తర్వాత మనకి రవ్వను చూస్తే అర్థమైపోద్ది. పలుకు లేకుండా ఎక్కడ ప్యూర్ ఒకే కలర్లోకి వచ్చేస్తుంటే మనకి రవ్వ అంతా ఉడికిపోయినట్లు. ఎక్కడైనా వైట్గా రవ్వ కనిపిస్తే మాత్రం మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా మొత్తం అంతా రవ్వ అంతా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని అదే కడాయిలో మొత్తం రవ్వనంతటిని ఈ విధంగా నొక్కి పెట్టి పట్టుకోవాలి. ఎందుకంటే జిగురు పోకుండా మనకి చుట్టుకోవడానికి వీలుగా, కుడుముని చుట్టడానికి వీలుగా ఉంటుంది. మనం పొడి పొడిలాడుతూ ఫ్యాన్ గాలిలో కానీ చల్లారబెట్టుకుంటే కుడుము అనేది మనకి కరెక్ట్గా రాదు. ఈ విధంగా మూత పెట్టుకుని 1/2 గంట వరకు అలా పక్కన పెట్టేస్తే గోరువెచ్చ పడుతుంది. ఆ తర్వాత మనం నూనె కానీ నెయ్యి కానీ చేతికి అప్లై చేసుకుని చుట్టుకోవాలి. ఈ విధంగా రౌండ్గా చుట్టుకుని ఒక ప్లేట్లోకి సెపరేట్గా పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన మొత్తం పిండిని ఉండలుగా చుట్టుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే అన్నిటినీ చుట్టేసుకుని రెడీగా తీసుకోవాలి ఒక ప్లేట్లో. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకుని దాంట్లోకి 1/2 లీటర్ వరకు వాటర్ని పోసుకోవాలి. ఈ వాటర్ మరిగే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఈ వాటర్ వేడయ్యేసరికి స్ట్రీమింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండే హోల్స్ ఉన్నటువంటి ఒక బౌల్ని తీసుకోవాలి. ఇలాగున్నా పర్వాలేదు, వేరే ఏదైనా స్ట్రీమింగ్కి సెట్ అయ్యే విధంగా ఆవిరి పడటానికి వీలుగా ఉన్న ఒక బౌల్ని తీసుకోవాలి. లేదంటే ఇడ్లీ పాత్రలో అయినా సరే కూడా
దాంట్లోని లాస్ట్న రేకు పెట్టుకుని దాంట్లో మనం కుడుములను వేసుకోవచ్చు. ఈ విధంగా దానికి ఆ ప్లేట్కి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ని అప్లై చేసుకోవడంలో కుడుములు అంటుకోకుండా వేటికవే సెపరేట్గా వచ్చేస్తాయి. ఈ వాటరు బాగా బాయిల్ అయిన తర్వాత దానిపైన స్టీమింగ్ ప్లేట్ పెట్టుకుని దాంట్లో మనం చుట్టుకున్న కుడుములన్నిటిని వరుసగా సర్దుకోవాలి. బౌల్కి సరిపడా కుడుములు మాత్రమే పెట్టుకోవాలి. హెవీగా పెట్టుకుంటే అతుక్కుపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అన్నీ పెట్టుకున్న తర్వాత దానిపైన మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆవిరిలో 10 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు అలా మూత పెట్టేసుకుని ఉంచుకోవాలి. ఆవిరి కొద్దిగా తగ్గిన తర్వాత వీటన్నిటిని వేరొక బౌల్లోకి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. తీసుకునేటప్పుడు కంగారు పడకుండా ఏ వేటికవి నిదానంగా తీసుకుంటే మనకి ఏమీ విడిపోకుండా చాలా జాగ్రత్తగా వస్తాయి. కింద కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి ప్లేట్కి కూడా ఎక్కడ అతుక్కునే అవకాశం ఉండదు. అంతేనండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళని చాలా సింపుల్గా ఈ విధంగా చేసేసుకోండి. చూడ్డానికి అందంగా, తినడానికి ఎంతో రుచికరంగా ఉండే ఈ కుడుముల రెసిపీని మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.